నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విఎఫ్ఎస్ ప్రెజెన్స్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. న్యూజెర్సీలోని నృత్య మాధవి స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని సంప్రదాయబద్ధంగా బొమ్మల కొలువు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, భారతీయ ఇతిహాసాలు, పురాణ వైభవాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ బొమ్మల కొలువు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. బొమ్మల కొలుపు ద్వారా విద్యార్థులకి తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, ఇతిహాసాలు, పురాణ ఘట్టాలను చక్కగా పరిచయం చేశారు. విద్యార్థులకి సాంస్కృతిక అవగాహన కల్పించే విధంగా బొమ్మల అమరిక ప్రశంసలు అందుకుంది. న్యూజెర్సీలోని నృత్య మాధవి స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంప్రదాయబద్ధంగా బొమ్మల కొలువు ఘనంగా నిర్వహించారు. ఈ బొమ్మల కొలువు తెలుగు సంప్రదాయం, భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, కళా వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది. బొమ్మల కొలువులో వెల్కమ్ టేబుల్, శాస్త్రీయ జానపద నృత్యకారుల బొమ్మల వేదిక, సంక్రాంతి ప్రత్యేక వేదిక, సంప్రదాయ తెలుగు వివాహం దృశ్యం, పుష్పక విమానంలో అయోధ్యకి తిరిగి వస్తున్న శ్రీరామ పరివారం, రావణుడి సభ, నారసింహుడి అవతారం, కుంభకర్ణుడు, ఘటోత్కచుడు వివాహ భోజనంబు దృశ్యం, భారతీయ సంగీత వాయిద్యాల ప్రదర్శన, అలాగే మహాభారతం, రామాయణం, భాగవతం, ఇతిహాస ఘట్టాలు, గోదాదేవి, తిరుప్పావై కళ్యాణోత్సవం, దేవీ రూపాలు, కార్తికేయుని జననం, అరుప్పావై వీడు, తమిళనాడులోని 6 క్షేత్రాలు, ఉత్తర, దక్షిణ భారతీయ శైలిలో నవదుర్గలు, అష్టలక్ష్ములు, దశావతారాలు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బొమ్మల కొలువు ద్వారా విద్యార్థులకి తెలుగు సంస్కృతి, భారతీయ సంప్రదాయాలు, ఇతిహాసాలు, పురాణ ఘట్టాలని చక్కగా పరిచయం చేశారు. విద్యార్థులకి సాంస్కృతిక అవగాహన కల్పించే విధంగా బొమ్మల అమరిక ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రవాసులు నిర్వాహకులను అభినందించారు. డాన్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఫర్ నృత్య మాధవి స్కూల్ ఆఫ్ డాన్స్ ఇన్ ఎడిసన్, న్యూ జెర్సీ. పిల్లలు ఇక్కడ చిన్న పిల్లలు అంతా కోవిడ్ తర్వాత మన మైథాలజీతో కనెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది అని బొమ్మల కొలువు సంక్రాంతికి పెట్టి పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి కొంచెం మన కథలు అన్నీ నేర్పించాలి అని బొమ్మల కొలువు చేస్తున్నాము. ఇది ఇంట్లో పెట్టి చాలా హోమ్లీగా పిల్లలంతా ఎంజాయ్ చేయాలి అని. ఫస్ట్ టేబుల్ వెల్కమ్ టేబుల్ లాగా మనం సంక్రాంతి గంగిరెడ్లు, భోగి మంటలు అన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. తర్వాత టేబుల్లో అంతా క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా, కొన్ని ఫోక్ డాన్సెస్, మన సౌత్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్, కూచిపూడి, భరతనాట్యం, కథకళి, మోహిని అట్టం, అట్లనే మన నార్త్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్, సత్రియ, మణిపురి, కథక్ అండ్ ఒడిస్సీ. ఆ టేబుల్ అయిపోయిన తర్వాత సంక్రాంతి టేబుల్. ఇందులో అంతా మన ఫీల్డ్ నుంచి వర్కర్స్ ఫీల్డ్స్లో పనిచేయడం, రైస్ ప్యాడీ అంతా ఇళ్ళకి రావడం, గాలిపటాలు ఎగరేయడం, ఇవంతా రూస్టర్ ఫైట్స్, చికెన్ ఫైట్స్, అవన్నీ పిల్లలకి అర్థం అవ్వాలి అని బావి, హరిదాసు, గంగిరెడ్లు అంతా పిల్లలకి అర్థం అవ్వాలని చేయడం. పుష్పక విమానంలో శ్రీరాముడు అయోధ్య నుంచి వచ్చి అయోధ్యకి తిరిగి రావడం పుష్పక విమానంలో. అది అయిన తర్వాత ఘటోత్కచుడు, కుంభకర్ణుడు ఇక్కడ. తర్వాత రావణాసురుడి కొలువులో హనుమంతుడు తోకతో సింహాసనం పైకి. ఈ కథలన్నీ వాళ్ళకి అర్థం అవ్వాలని. అలాగే నరసింహావతారం. కింద డాన్స్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఒక అమ్మాయి శ్రీ అనే స్టూడెంట్ నాకు ఇచ్చిన గజ్జెలు అవి ఉన్నాయి. తర్వాత అంతా మన పెళ్ళి వేడుక ఎట్లా జరుగుతుంది అని వీవర్స్ నుంచి శారీస్ కొన్న దగ్గర నుంచి పందిరి రాట, పసుపు దంచడం, కాశీ యాత్ర, గోరింటాకు పెట్టుకోవడం, పెళ్లి కూతురు చేయడం, మంగళ స్నానాలు, గౌరీ పూజ, కన్యాదానం, సప్తపది, ఇంకా ముహూర్తం, ఇట్లా మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, మెట్టెలు. అక్కడి నుంచి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అరుంధతి నక్షత్రం అయ్యాక పల్లకీలో పెళ్లి కొడుకు దగ్గరికి పెళ్లి కూతురు వెళ్ళి అక్కడ ఉంగరాలు తీయడం, సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంకా అయిపోయిన తర్వాత మనకి మహాభారతం, భాగవతం, రామాయణం కథంతా వచ్చేటట్టు వ్యాసుడు వినాయకుడికి కథ చెప్పడం ప్రారంభించడం దగ్గర నుంచి
అర్జునుడు ఫిష్ ఐకి యారో వేయడం, ఇలా ద్రౌపదిని కుంతీదేవి అందరూ షేర్ చేసుకోండి అని చెప్పడం, గేమ్ ఆఫ్ డైస్ జూదం, అక్కడి నుంచి ద్రౌపది వస్త్రాపహరణం, శిశుపాలుని వధ, ఇలాగే అక్షయ పాత్ర, భీముడు ఆంజనేయుడిని, ఇంకా అక్కడి నుంచి వార్లోకి వాళ్ళ ఎగ్జైల్లో ఉన్నప్పుడు భీముడు అర్జునుడిని కలవడం, ఇంకా అక్కడి నుంచి విశ్వరూపం అర్జునుడికి, శ్రీకృష్ణుడు, భగవద్గీత, అభిమన్యుడు, ఈ కథలన్నీ వీళ్ళకి తెలిస్తే మనకి క్లాసికల్ డాన్స్ అనేటప్పటికీ డివినిటీతో మనం ముడిపడి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఈ కథలు తెలియడం ఇంపార్టెంట్. తెలుగు తల్లి కెనడా ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. కెనడా వ్యాప్తంగా ఉన్న 6 ప్రావిన్స్ల నుంచి గాయని గాయకులు పాల్గొని ఈ ఆధ్యాత్మిక సంగీత వేడుకను విజయవంతం చేశారు. దీప ప్రజ్వలనంతో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాంలో పంచరత్న కీర్తనలు, వాద్య నైవేద్యం, నృత్య సమర్పణ, అసమానమైన 50 త్యాగరాజ కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుమారు 8 గంటల పాటు సాగిన ఈ ప్రోగ్రాంలో 300 మంది కళాకారులు పాల్గొన్నారు. సంగీత రంగానికి విశేష సేవలు అందించిన వారికి జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా కెనడా దేశవ్యాప్తంగా గాయని గాయకులు పాల్గొనే త్యాగరాజ ఆరాధనోత్సవాన్ని తెలుగు తల్లి కెనడా ఘనంగా నిర్వహించింది. వీధుల వీధుల విబుడేగే అనే అన్నమయ్య కీర్తనలో చెప్పినట్టుగా కెనడా వ్యాప్తంగా ఉన్న 6 ప్రావిన్స్ల నుంచి కళాకారులు ఒక చోట చేరి ఈ ఆధ్యాత్మిక సంగీతోత్సవాన్ని విజయవంతం చేశారు. తెలుగు తల్లి కెనడా వ్యవస్థాపకురాలు లక్ష్మీ రాయవరపు వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దీప ప్రజ్వలనంతో ప్రారంభమై ప్రార్థనా గీతంతో వేడుకకి శుభారంభం పలికారు. ఈ కార్యక్రమం తొలి సెగ్మెంట్ లో ప్రార్థన, పంచరత్న కీర్తనలు, అలాగే కెనడాలోని 6 ప్రావిన్స్ల నుంచి వచ్చిన గాయని గాయకుల సమిష్టి గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవే కాకుండా దాదాపు 50 మందికి పైగా గాయని గాయకులు అమూల్యమైన త్యాగరాజ కీర్తన ఆలపించారు. సుమారు 8 గంటల పాటు సాగిన ఈ సంగీత మహోత్సవం కెనడాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కళాకారుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. మొత్తంగా 300 మంది సింగర్స్ పాల్గొనడం ఈ కార్యక్రమం విశేషం. అలాగే సంగీత రంగంలో విశేష సేవలు అందించిన 3 ప్రముఖులకి జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. గానంతో పాటు వాయిద్య, నృత్య కళాకారుల ప్రదర్శన కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. స్వచ్ఛందంగా సమయాన్ని కేటాయించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులకి తెలుగు తల్లి కెనడా కృతజ్ఞతలు తెలియజేసింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భావితరాలకు మన సంస్కృతి, సంగీత సంప్రదాయాలు చేరుతాయని పలువురు ప్రశంసించారు. మిడ్ అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. వెస్ట్ చెస్టర్ లో జరిగిన ఈ ప్రోగ్రాంలో దాదాపు 1500 మందికి పైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులను, కళాకారులకి ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికి తోడు సంక్రాంతి థీమ్ ని ప్రతిబింబించేలా చేసిన ప్రోగ్రామ్స్, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మరొక వైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతో మందిని అలరింపజేశాయి. కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో శ్రీరామ రథయాత్ర విజయవంతంగా జరిగింది. హిందూ కెనడియన్ ఫౌండేషన్ HCF ఆధ్వర్యంలో 3వ వార్షిక శ్రీరామ రథయాత్ర బ్రాంప్టన్లోని హిందూ సభా మందిర్లో ఘనంగా స్టార్ట్ అయింది. శ్రీ మధుజీ హిందూ భవ జెండాను ఊపి యాత్రకి శుభారంభం చేశారు. తీవ్రమైన చలిలో కూడా వందలాది ప్రవాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈసారి యాత్ర ప్రత్యేకంగా బంగ్లాదేశ్లోని హిందువులకి అంకితం చేశారు. ఈ సందర్భంగా వారి రక్షణ కోసం కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో టీఏజీసీ ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ప్రోగ్రాం కి 1000 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు కాగా 250 మందికి పైగా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనతో సందడి చేశారు. ఈ వేడుకలకు భారతదేశ చికాగో కాన్సుల్ జనరల్ శ్రీ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక గౌరవం చేకూర్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ సభ్యులు త్రివర్ణాల వస్త్రధారణలతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోగిపళ్ళు కార్యక్రమం, నృత్యాలు, ఫోక్ డాన్సులు, ముగ్గుల పోటీలు రుచికరమైన తెలుగు విందు వేడుకలకు మరింత వైభవాన్ని చేకూర్చాయి. ఉత్తర అమెరికాలో తొలి తెలుగు సంఘంగా పేరుగాంచిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో టీఏజీసీ ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చికాగో ల్యాండ్ ప్రాంతానికి చెందిన తెలుగు కుటుంబాలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో హెచ్టీజీసీ లెమాంట్ టెంపుల్ ప్రాంగణం పండుగ వాతావరణంతో కలకలలాడింది. ఈ కార్యక్రమానికి 1000 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు కాగా 250 మందికి పైగా కళాకారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు ప్రధాన అతిథిగా భారతదేశ చికాగో కాన్సుల్ జనరల్ శ్రీ సోమనాథ్ ఘోషే హాజరై కార్యక్రమానికి ప్రత్యేక గౌరవం చేకూర్చారు. గణేష్ ప్రార్థన, దీప ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వేదికపై 8 సంవత్సరాలలోపు పిల్లలతో నిర్వహించిన భోగిపల్లి ప్రోగ్రాం ప్రేక్షకులని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అనంతరం శాస్త్రీయ నృత్యాలు, ఫోక్ డాన్సులు, పిల్లలు, యువత, పెద్దల గ్రూప్ ప్రదర్శన సందడి చేశాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకి ఏకపాత్రాభినయం నిర్వహించి విజేతలకి బహుమతులు అందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఏజీసీ బోర్డు సభ్యులు త్రివర్ణాల వస్త్రధారణలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ సంక్రాంతి వాతావరణాన్ని ప్రతిబింబించేలా హెచ్టీజీసీ లేమాంట్ టెంపుల్ ఆడిటోరియాన్ని అద్భుతంగా అలంకరించారు. కొండపల్లి బొమ్మలతో కూడిన బొమ్మల కొలువు, ఫోటో బూత్ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందింది. రుచికరమైన తెలుగు వంటకాలతో కూడిన వింత భోజనం ఈ వేడుకలకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంస్థ అధ్యక్షురాలు అర్చనారెడ్డి పొద్దుటూరి కార్యక్రమానికి హాజరైన వారందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, మైనస్ టెంపరేచర్ ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. స్పాన్సర్లు, దాతలు, వాలంటీర్ల సహకారం అమూల్యమని పేర్కొంటూ భవిష్యత్తులో కూడా టీఏజీసీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ దూర ప్రాంతాల నుంచి కూడా 1000 మందికి పైగా హాజరు కావడం టీఏజీసీపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబిస్తోందని మెంబర్షిప్ చైర్ నైనప్పగారి సృజన్ తెలిపారు. ఇక కల్చరల్ చైర్ అండ్ జాయింట్ సెక్రటరీ నీలిమా చేయిచర్ల సంక్రాంతి గణతంత్ర దినోత్సవ థీమ్లతో రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు అర్చనారెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీధర్ అలవాలా, సెక్రటరీ ప్రసన్న కందుకూరి, నీలిమా చేయిచర్లతో పాటు ఇతర బోర్డు సభ్యులు పలువురు పాల్గొని సంక్రాంతి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. హెచ్టీజీసీ లెమాంట్ టెంపుల్లో నిర్వహించిన టీఏజీసీ సంక్రాంతి 2026 వేడుకలు తెలుగు సంస్కృతి, ఐక్యత, దేశభక్తిని ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచాయి. Every year I look for these days. I wait for this day for this beautiful evening by the Telugu Association of Greater Chicago. I go to many events, but there are very few like this when so many children and entire family they come together, and this is very natural because this is also a celebration of Sankranti, which is a celebration of our harvest. This is a time when families come together, when the community come together, and we say our gratitude to the Almighty. So, and this place is also apt. This is one of the biggest, those who don't know among your viewers, this is one of the biggest place of worship in the Greater Chicago area, one of the mandirs, temples. So I see lots of people, vibrant, they are happy. They came together. Outside it is almost minus 15 degrees Celsius, but inside it's warm. We are celebrating, and I had an opportunity to see a couple of events, dance by children, and also one small kid. Children, they dressed like our national leaders. They came and they spoke some of the famous quotes. So it's really a great celebration, and I congratulate my Telugu speaking brothers and sisters. And this is, as I said, this is something that I look forward to every year, this event.
హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు అర్చనా పొద్దుటూరి. నేను తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగోకి 55th ఇయర్ ప్రెసిడెంట్గా బాధ్యతలను స్వీకరించాను. మీ అందరికీ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చినాయి. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం TLCA సంక్రాంతి పండుగతో పాటు రిపబ్లిక్ డే వేడుకలను ఒకేసారి నిర్వహించి అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతిని చాటి చెప్పింది. ఈ సందర్భంగా TLCA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వి నాగేంద్ర గుప్తాను పలువురు అభినందించారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా నాగేంద్ర గుప్తాని సన్మానించి సత్కరించారు. అమెరికాలో ప్రారంభమైన తొలి తెలుగు సంఘం తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం TLCA న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారిని ఏకతాటిపైకి తీసుకొస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 55 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన TLCAలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ గా చైర్మన్ గా వి నాగేంద్ర గుప్తా బాధ్యతలు చేపట్టారు. TLCAలో 23 సంవత్సరాలకు పైగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, అధ్యక్షుడిగా, జీవిత ట్రస్టీగా ఆయన సేవలందించారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలిచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 55 సంవత్సరాలుగా TLCA తెలుగు భాష, సాహిత్యం మరియు సంస్కృతికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలకి విశేష స్పందన వచ్చింది అన్నారు. ఈ వేడుకలో భాగంగా BOT చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాగేంద్ర గుప్తాని పలువురు అభినందించారు. ఇక వేదికపై తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా నాగేంద్ర గుప్తాని సన్మానించి సత్కరించారు. ఇక బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తిరుమలరావు తిపిర్నేనితో పాటు నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను తిరుమలరావు వివరించారు. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం 55 వసంత సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సంక్రాంతి సంబరాలు 26 జనవరి ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఇవాళ నేను ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి బోర్డు చైర్మన్గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మా న్యూయార్క్ తెలుగు సభ్యులందరూ వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తే మనకు ఇండియా నుంచి యాక్చువల్లీ యాక్టర్స్ పర్ఫార్మర్స్ అక్కర్లేదు, అంత చక్కగా వాళ్ళ నృత్యాలు, కల్చర్, లిటరీ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తున్నారు. సో అందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అందజేస్తున్నాను. తెలుగు సోదరులందరికీ వందనాలు. నా పేరు తిపిర్నేని తిరుమలరావు. నేను ఇక్కడ న్యూయార్క్లో 53 సంవత్సరాలుగా ఉన్నాను. అందులో మన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘానికి సేవలు చేస్తూ సంతోషిస్తున్నాను. ఇప్పుడు మన ప్రస్తుత చైర్మన్ BOT బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ వి నాగేంద్ర గుప్తా గారు కూడా మనకు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సంవత్సరం 2026లో మనందరినీ మన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మనం తెలుగు భవనం కింద మన TLCAకి ఒక తెలుగు భవనాన్ని 2 ఏళ్ళ సంవత్సరం కిందనే కొన్నాం. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా డొనేషన్స్ కావాలి. నేను కొద్దిగా ఇచ్చాను, సో $250,000. బట్ ఇంకా మనకి సుమారుగా ఒక 2 మిలియన్లు ఉంటే దాన్ని మంచి ఆడిటోరియం కింద చేయొచ్చు. దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. మన న్యూయార్క్ ఏరియాలో ఉన్న తెలుగు మంత్రులు, మన TLCA సభ్యులంతా కూడా ముందుకు వచ్చి సహకారాన్ని, సపోర్ట్ని అందించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. నేషనల్ ఇండియా హబ్ మరియు షాంబర్గ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా సీనియర్స్ కోసం ప్రత్యేకంగా సేఫ్టీ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. సీనియర్స్ కి శక్తినిచ్చే ఈ సేఫ్టీ వర్క్ షాప్ ఫిబ్రవరి 19న మధ్యాహ్నం 12 గంటలకి షాంబర్గ్ లో నేషనల్ ఇండియా హబ్ వేదికగా జరగబోతోంది. ఈ ప్రోగ్రామ్ లో షాంబర్గ్ పోలీస్ డిపార్ట్మెంట్ కమ్యూనిటీ పోలీసింగ్ టీమ్ కి చెందిన కాటాలీనా అడ్లాన్ మరియు ఇసాబెల్ బొటెల్లో పాల్గొని భద్రతా అవగాహన కల్పించనున్నారు. స్కామర్లకి భయపడాల్సిన అవసరం లేదని, ఈ వర్క్ షాప్ లో పాల్గొని వ్యక్తిగత భద్రత, ఫోన్ మరియు ఆన్లైన్ మోసాలపై స్పష్టమైన సమాచారాన్ని పొందాలని నిర్వాహకులు కోరారు. డిఫరెంట్ కథతో యువ దర్శకుడు ఫనీ ప్రదీప్ తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ బ్యాడ్ గర్ల్స్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిని, యష్నా, ఈశ్వర్ ప్రధాన పాత్రలు నటించారు. రోహన్ సూర్య, మొయిన్, రేణు దేశాయ్ సహాయక పాత్రలు కనిపించారు. ఈ సినిమా సౌండ్ ట్రాక్ ను అనూప్ రూబెన్స్ స్వరపరిచారు. తాజాగా ఈ మూవీ స్పెషల్ షో అమెరికా డల్లాస్ లో ప్రదర్శించారు. ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ తో ఒక కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమాను తెరకెక్కించారని
ఆడియన్స్ కొనియాడారు. ఈ సందర్భంగా మూవీ టీం ని అందరూ అభినందించారు. ఇక ఈ సినిమా అవుట్పుట్ అద్భుతంగా రావడం పట్ల మూవీ టీం తన ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పెషల్ కేక్ కటింగ్ సెరమనీ కూడా నిర్వహించారు. అవసరమైతే ఆడపిల్లలు అమ్మోరులా మారాలి అనే కాన్సెప్ట్ తో మహిళల భావోద్వేగం, వారికి కావాల్సిన స్వేచ్ఛ వంటి అంశాలతో తెరకెక్కిన మూవీ బ్యాడ్ గర్ల్స్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిని యష్నా, ఈశ్వర్ ప్రధాన పాత్రలు నటించారు. రోషన్ సూర్య, మోయిన్, రేణు దేశాయ్ సహాయ పాత్రలో కనిపించారు. ఈ సినిమా సౌండ్ ట్రాక్ ను అనూప్ రూబెన్ స్వరపరిచారు. ఫనీ ప్రదీప్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్పెషల్ షో అమెరికాలోని డల్లాస్ లో ప్రదర్శించారు. మూవీ టీం ఆడియన్స్ తో కలిసి ఈ సినిమాను చూసి ఆనందం వ్యక్తం చేసింది. ఇక మూవీకి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో స్థిరపడిన ప్రవాసులను ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ తో ఒక కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమాను తెరకెక్కించారని ఆడియన్స్ కొనియాడారు. దర్శకుడు ఫనీ ప్రదీప్ డిఫరెంట్ గా ఈ మూవీని ప్రజెంట్ చేశారు. నటీనటులు అందరూ చాలా బాగా నటించారు. టెక్నికల్ గా బ్రిలియంట్ ఎక్స్పర్ట్ సినిమాలో కనిపించాయని ఆడియన్స్ ప్రశంసించారు. ఈ సందర్భంగా మూవీ టీం ను అందరూ అభినందించారు. ఇక మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం పట్ల టీం తమ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పెషల్ కేక్ కటింగ్ సెరమనీ నిర్వహించారు. ఇవాళ నాది మధ్యలో సినిమా రిలీజ్ లాగా ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలిచారు అంటారు. మేము ఇంట గెలిచాం లేదు తెలియదు కానీ రచ్చ మాత్రం గెలిచాము. మా ఇంతమంది డల్లాస్పురం వాళ్ళతో మేము సినిమా చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మెమరీస్ మాకు. అండ్ ఈ బ్యాడ్ గర్ల్స్ సినిమా ఇంతమంది లేడీస్కి నచ్చుద్దని నేను ఫస్ట్ ఎప్పటి నుంచో నచ్చాలి, అబ్బాయిని నచ్చకపోయినా అమ్మాయిలకు నచ్చాలి అని కోరుకున్నాను. అండ్ ఇచ్చిన లేడీస్ అందరికీ, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బ్యాడ్ గర్ల్స్ హిట్ అంతా మీ కళ్ళల్లోనే కనబడుతుంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ అండి. డల్లాస్పురంలో మా సినిమా చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా చిన్న ఎమోషన్, అమ్మాయిల్ని అమ్మోర్లా పెంచాలి. నా సినిమా హిట్ ఫట్ కాకుండా ప్రతి డైరెక్టర్కి, ఫిల్మ్ మేకర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందని నమ్ముతాను నేను. ప్రతి అమ్మాయికి ఎల్కేజీ నుంచి సెల్ఫ్ డిఫెన్స్ మ్యాండేటరీ చేయాలి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మ్యాండేటరీ చేయాలని నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలా చేస్తే ఫిల్మ్ మేకర్గా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు నేను చాలా సాటిస్ఫై అవుతాను. ఐఎమ్ గోయింగ్ టు పవన్ కళ్యాణ్ గారు అందరి దగ్గరికి వెళ్ళి నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ బ్యాడ్ గర్ల్స్ అమెజాన్లో రిలీజ్ అవుతుంది త్వరలో. అండ్ ఓటీటీలో మీ అందరూ పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గైస్. అండ్ మా సినిమా రిలీజ్ అవ్వడానికి కారణం మా సినిమాలో విలన్ కింద చేసిన కోబ్రా, తన పేరు ఈశ్వర్, కేటీలో ఉంటాడు. తిన వల్ల ఇంతమంది సినిమా చూశారు. నిన్న 250 పీపుల్ చూశారు. చాలా చాలా క్లాస్ కొడుతుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే వంట చేసిన వాడికి వంట ఎంతమంది తింటే అంత హ్యాపీ అనిపిస్తుంది. మా సినిమా అంతమంది చూడడానికి కారణం ఈశ్వర్. సో అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్. Thank you everyone for watching this movie. Hope you all liked it. It's a good movie with some comedy, sentiment and emotion with a strong message. So hope you all liked it and thank you all for coming. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమా అనగనగా ఒక రాజు సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మూవీ ఘన విజయం సాధించడంతో రాజు గారి యుఎస్ఏ టూర్ పేరుతో అమెరికాలో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ సక్సెస్ టూర్ లో భాగంగా డలాస్ లో జరిగిన సక్సెస్ మీట్ కి హీరో నవీన్ పోలిశెట్టి హాజరై ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశారు. ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసి ఆనందం వ్యక్తం చేస్తూ ఈ మూవీని ఇంతటి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటూ ఘన విజయం నమోదు చేసింది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ అమెరికా మార్కెట్లో కూడా అనగనగా ఒక రాజు సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు ప్రతి వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబట్టింది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి నటనకి ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో అమెరికాలో ప్రత్యేకంగా సక్సెస్ టూర్ కూడా నిర్వహించారు.
ఈ టూర్లో భాగంగా డల్లాస్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్కి హీరో నవీన్ పోలిశెట్టి హాజరై ఫ్యాన్స్తో కలిసి సందడి చేశారు. ఫ్యాన్స్తో కలిసి థియేటర్లో సినిమా వీక్షించి వారి స్పందన ప్రత్యక్షంగా ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్తో సరదాగా ముచ్చటించారు. సినిమా షూటింగ్ అనుభవాలు, క్యారెక్టర్ వెనుక ఉన్న ఎమోషన్, ప్రేక్షకుల ప్రేమ తనకు ఎంత ప్రత్యేకమో ఈ వేదికపై పంచుకున్నారు. ఇంతటి గ్రాండ్ సక్సెస్ అందించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి కథ, నటన, వినోదం అన్ని కలగలిసి రూపొందించిన అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ కి పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. నాకు అసలు టాప్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఎందుకంటే సంక్రాంతి అనేది మనకు తెలుసు కదా, తెలుగు సినిమాలో సంక్రాంతి పండగకి రిలీజ్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద హీరోల సినిమాలతో రిలీజ్ అయింది మా సినిమా. అండ్ డాలస్ కి రావడానికి, యుఎస్ టూర్ కి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, లాస్ట్ 1 వీక్ నుంచి మీరు చూస్తే అనగనగా ఒక రాజు సినిమా పర్ డే బుకింగ్స్ లో కానీ, పర్ డే ఆక్యుపెన్సీలో టాప్ లో ఉంది సంక్రాంతి సినిమాల్లో. సో ఇలాంటి ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ఇచ్చిన అమెరికాకి, మాకు అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము సక్సెస్ టూర్కి వెళ్ళాం. బట్ వీళ్ళందరికీ వచ్చి పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. అందుకే యాక్చువల్గా మా టీం అందరూ చాలా ఎగ్జాస్టెడ్గా ఉన్నాం. బట్ ఇక్కడ వీళ్ళు చూపించిన రెస్పాన్స్కి అందరికి ఒకసారి వచ్చి థ్యాంక్ యూ చెప్పాలనిపించింది. అండ్ సాయంత్రం నుంచి డాలస్ థియేటర్స్కి వెళ్తే ఈరోజు వీక్ డే కూడా ఫుల్ ఉంది. సో విపరీతంగా నవ్వుతున్నారు. సో వాళ్ళు నా స్ట్రెస్, ఎగ్జాషన్ మొత్తం తగ్గించేశారు. సో వెరీ వెరీ హ్యాపీ. బే ఏరియాలో రేపు సక్సెస్ మీట్ ఉంది, పెద్ద సక్సెస్ మీట్ ఉంది. సో అక్కడ అందరం సెలబ్రేట్ చేస్తాం రేపు అందరితో. ఇది ఇవాల్టి విఎఫ్ఎస్ ప్రెజెన్స్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.